జై శ్రీమన్నారాయణ. రామాయ రామభద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతిహే నమః. శ్రీ సీతా రామచంద్ర దేవతాభ్యో నమః. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్నంతా కూడా రాజరాజ నరేంద్రుడు పరిపాలిస్తున్న సమయంలో ఈ కొండపైన ఒక మహాముని అని ఈ గుహ కింద తపస్సు చేయడం జరిగింది. ఆ సమయంలో అరణ్యంలో భాగంగా రామచంద్రుడు ఈ ప్రాంతానికి రావడము, ఈ మహాముని దగ్గర కొంత సేద తీసుకోవడం వల్ల ఇది మహాముని పల్లెగా పిలవడం జరిగింది. తర్వాత రాను రాను దీన్ని మామిడి పల్లిగా పిలవడం జరిగింది. ఇక్కడ స్వామివారి యొక్క వైష్ణవ పాంచరాత్రి విధానంలో స్వామివారి పూజా కాంకర్యాలు జరుగుతాయి. స్వామివారి యొక్క నామస్వరూపానికి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. దీనికి రెండు విశేషమైన ఉత్సవాలు ఉన్నాయి. ఒకటి మాఘమ పుణ్యస్థాన దర్శనం. ఈ పరివారిక ప్రజలందరూ కూడా సంవత్సరంలో ఒకసారి ఆ ముందుగా ఉన్న నదిలో స్నానం చేసి భగవంతుని దర్శించుకుంటే సంవత్సర కాలమంతా కూడా చక్కటి పంటలతో ఆయురారోగ్యంతో ఉండని అభోగమైన ఒక నమ్మకం, వాళ్ళకు ఒక విశ్వాసం, అలాంటి ఒకరి భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి అదొక జాతర. అదే మాదిరిగా స్వామివారికి శ్రీ భద్రాచలం రామచంద్ర స్వామి దేవాలయంలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవ ఉత్సవాలు నిర్మిస్తారో అదేవిధంగా నవామికం అంటే 9 రోజులు కూడా మా స్వామివారికి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. నవమితో ప్రారంభమై పౌర్ణమితోని పరిపూర్ణమవుతుంది. ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సమయంలో అఖండ జనానికి కూడా ఉచిత అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వారు దత్తత తీసుకొని ఈ దేవాలయాన్ని దినదినంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ దేవాలయానికి 4-5 జిల్లాల నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ముఖ్య విశేషం ఏంటంటే స్వామివారిని దర్శించుకుంటే కళ్యాణ యోగ్యత, సంతాన యోగ్యత సంపూర్ణంగా భగవంతుని అనుగ్రహంతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కళ్యాణం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి వారి యొక్క పిల్లల కేశఖండన ముక్కును కూడా చెల్లిస్తారు. ముఖ్యంగా స్వామివారి అనుగ్రహం ఏంటంటే కళ్యాణం, సంతానం కొరకు ఈ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. చేతి దర్శనం కోసం కింద ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో కోసం